వాళ్ళకి ఇవ్వచ్చు కదా శుభ్రంగా తీసేసుకుని ఇచ్చేయి. నీ పేరు చెప్పుకుని పండగ చేసుకుంటాడు కదా రైతు. ప్లస్ ఆ బియ్యం ఇస్తే పబ్లిక్ కూడా పండగ చేసుకుంటారు కదా. లేదు, వీళ్ళ నెంబర్ బియ్యము 1800 రూపాయలు 1400 కొని దాన్ని ప్రభుత్వానికి 2800కి అమ్ముతారు బ్రోకర్లు. ప్రభుత్వం సేకరణ ఉంది కదా, ధాన్యం సేకరణ ధర ఆ 2800 2900కి అమ్ముతారు. నెంబర్ల బియ్యం అది వాళ్ళ దగ్గర కొనేది 1400-1500కి. 1500 అక్కడ ఒక బ్రోకర్ బతికేస్తున్నాడు. అవి తీసుకొచ్చి అమ్ముతారు. అది జనం తినరు. తినకపోవడం ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎంతకు అమ్ముతున్నారు? అయ్యి 50 రూపాయలకు అమ్ముతుండే అయ్యే బియ్యం. ఇక్కడ దాని ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు? మళ్ళీ మధ్యలో ఇక్కడ బ్రోకర్ ఈ సేకరణ చేసిన బియ్యం ద్వారా ఇంకో బ్రోకర్. తర్వాత తింటల్లా తినకపోవడం వల్ల అవి అమ్ముతున్నారు. 90% బియ్యం అమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరు కొంటున్నారు? మళ్ళీ ఇంకో బ్రోకర్. ఇవి తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎవరు బతుకుతున్నారు? ఇంకో బ్రోకర్. ఈ 1500 కోట్లలో కొన్ని వేల మంది బ్రోకర్లు బతికేస్తున్నారు. కొన్ని వేల మంది రేషన్ షాపుల దగ్గర నుంచి డీలర్ల దగ్గర నుంచి అందరూ బతికేస్తున్నారు. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలి? సింపుల్, రేషన్ అవసరమైన వాళ్ళ వరకే తీసుకోండి. రేషన్ బదులు డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ప్రభుత్వం తెలివైనదైతే